Hello guys, నేను మీ బాలు స్టోరీస్ అండ్ వెల్కమ్ టు డే 25 ఇన్ అవర్ 100 డేస్ 100 బ్లాగ్స్. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? వెయిట్. సో ఇప్పుడే మన ఛానల్ అయితే కొత్త చేస్తున్నారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఒక్కసారి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మనకి యూజ్ అయ్యేది ఏంటంటే రెజ్యూమ్ కదా. సో ఆ రెజ్యూమ్ని లైక్ ఒక ఏఐ క్రియేట్ చేస్తే అది ఎంత బాగా క్రియేట్ చేస్తుంది. సో బయట మనం క్రియేట్ చేసుకుంటాం కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంది అని ఒకసారి చూద్దాము. అంటే డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది సో ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత. అండ్ ఇది సింపుల్ మేకింగ్. అండ్ ఏఐ ఏం చేస్తానంటే మనకి లైక్ అదేంటి వర్డ్లో కూడా ప్రింట్ చేసి మనకి ఇస్తుంది అనమాట. సో అవన్నీ ఎట్లా చేసుకోవాలి అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తా. అండ్ క్విక్గా బ్లాగ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి బ్లాగ్ని ఎండ్ వరకు అయితే యూజ్ చేసేయండి. సో ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. చిన్న చిన్న ఇన్సైట్స్ని దాంట్లో ఏఐకి మనం ఏమేమి ప్రొవైడ్ చేయాలనేది అది కొంచెం రాంగ్ పోయినా కానీ సో ఇట్ విల్ గివ్ ఎ డిఫరెంట్ రెజ్యూమ్ అనమాట. సో అట్లా లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. నేను ఏఐ టూల్ వచ్చేసి చాట్‌జీపీటీ యూజ్ చేస్తున్నా. చాట్‌జీపీటీ వచ్చేసి మనకి బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ రెండిట్లలో అవైలబుల్ ఉంది. ఈవెన్ మనకి సిస్టమ్స్లలో కూడా లైక్ ల్యాప్టాప్స్లలో కూడా వర్క్ అవుతాయి. నేను ఇప్పుడు ల్యాప్టాప్లో యూజ్ చేస్తున్నా. సో దట్ ఏంటంటే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అని చెప్పేసి లెట్స్ సీ దాట్. క్లియర్ స్క్రీన్ ఉంది కదా. సో మనకి చూడొచ్చు ఇక్కడ చాట్‌జీపీటీ యూజ్ చేస్తున్నా. మీరు వేరే ఏఐ టూల్స్ అయినా మీరు యూజ్ చేయొచ్చు, బట్ చాట్‌జీపీటీ ఏంటంటే అన్నిట్లలో అవైలబుల్లో ఉంటుంది కాబట్టి యూజ్ చేస్తున్నా. బట్ జెమినీ అన్నిట్లలో అవైలబుల్లో ఉండదు, లైక్ ఐఫోన్స్లలో వాటిలలో. సో ఇదైతే బెటర్ అండ్ ఈజీ మెథడ్. అండ్ అందరూ గ్లోబల్లో చాట్‌జీపీటీ బాగా యూజ్ చేస్తారు కదా. అంటే జెమినీ కూడా యూజ్ చేస్తున్నారు, ఇట్స్ నాట్ రాంగ్, మీరు దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఆ మాడ్యూల్ తెలీదు. సో ఇక్కడైతే నేను టెక్స్ట్ ఏమి ఇచ్చినా చూడండి. ఐ యాక్ట్ యాజ్ ఏ ఏటీఎస్ రెజ్యూమ్ ఎక్స్పర్ట్ అండ్ హెల్ప్ క్రియేట్ అండ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అని మనైతే లైక్ అక్కడ మనం ఒక టెక్స్ట్ అయితే ఇచ్చినాము. సో ఏటీఎస్ అంటే ఏంటంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అని చెప్పేసి. ఇప్పుడు ఎవరైనా సరే రెజ్యూమ్స్ ఎక్కడ క్రియేట్ చేసుకున్నా సరే ఏటీఎస్ బేస్ మీదనే క్రియేట్ చేసుకుంటున్నారు. అండ్ ఏటీఎస్ ద్వారా ఏంటంటే అప్లికెంట్ కూడా దేంట్లో మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అండ్ మన రెజ్యూమ్ ద్వారా ఏంటి అని చెప్పేసి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో అది ఏటీఎస్ అని అంటే. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇది కొట్టిన తర్వాత ఎంటర్ కొట్టేసేయాలి. సో ఇక్కడ ఎంటర్ కొట్టినాం కదా. సో ఇప్పుడు చూపిస్తుంది అది మనం అక్కడ ఏమేమి ఇవ్వాలి అండ్ ఇక్కడ చూడండి. సో దానికి మనం ఏమేమి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అది డీటెయిల్స్ అడుగుతుంది మనల్ని. ఇక్కడ చూడొచ్చు యువర్ బేసిక్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతుంది. అండ్ టార్గెట్ జాబ్ రోల్, మనం ఏ జాబ్ రోల్కి మనం అప్లై చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ ఆ ప్రోగ్రామ్ అసోసియేట్ చేయాలనుకుంటున్నామా, లేదంటే ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్గా చేయాలనుకుంటున్నామా, ఫండ్ రైజర్ మేనేజర్గా చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ ప్రొఫెషనల్ సమ్మరీ, అది కూడా మనం ఇక్కడైతే ప్రొవైడ్ చేయాలి. అది ఎలా ప్రొవైడ్ చేయాలనేది కూడా చూపిస్తా, డోంట్ వరీ. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఏముందో ఈ వేస్గా ఇక్కడ మనం కింద మెన్షన్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ ఏంటనేది మెన్షన్ చేసుకోవాలి. స్కిల్స్ ఏంటనేది మెన్షన్ చేసుకొని ఇక్కడ చూడొచ్చు లాంగ్వేజెస్ కూడా మెన్షన్ చేసుకోవాలి. మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ చేసి ఉంటే ప్రాజెక్ట్స్, లేదంటే మీరు ఏదైనా కోర్స్ నేర్చుకుంటే ఆ కోర్సు కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అది ఎలా మెన్షన్ చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తే చూడండి. ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని ఉందో, సో ఇక్కడ మనం టైప్ చేయాలి నేమ్. ఇట్లా సో మనం ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం ప్రొవైడ్ చేసినాం కదా. సో మీరు ఇంకా జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంతే, మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబరు. సో ఇట్లాంటివి అండ్ మీ మొబైల్ నెంబర్తో పాటు మీ ఇంటి అడ్రస్. సో అవి ఏమేమి అడిగిందో ఇక్కడ అన్నీ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి నేమ్ అని చెప్పేసి ఇవి మెన్షన్ చేసినా కదా. సో ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఎడ్యుకేషన్ మెన్షన్ చేయండి. వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి వర్క్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి. స్ట్రెంగ్త్స్ అని చెప్పేసి స్ట్రెంగ్త్స్ మెన్షన్ చేయండి. హాబీస్ అని చెప్పేసి హాబీస్. సో మీకు అట్లా ఏమేమి మీరు రెజ్యూమ్లో యాడ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడైతే మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత డన్. సో ఇక్కడ ఇస్తుంది చూడండి, థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ ఫర్, ఇక్కడ చూడండి, థ్యాంక్స్ ఫర్ కంప్లీటింగ్ ద డీటెయిల్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇన్ఫర్మేషన్, హియర్ ఈజ్ యువర్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్.
టెక్స్ట్ వర్షన్ అని చెప్పేసి చూపించింది. ఇక్కడ చూడండి నా నేమ్ అండ్ ఎవ్రీథింగ్ ఎట్లా ఉండాలి, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. సో ఈ సమ్మరీ కూడా అదే రాసుకుంది. ఇంకో నా వర్క్ ఎక్స్పీరియన్స్ చూడండి. సో 2024 వరకు ఇందులో ఎక్కడెక్కడ వర్క్ చేసిన అండ్ ఎవ్రీథింగ్. సో యాజ్ ఎగ్జిక్యూటివ్ ఫండ్ రైజర్ లీడ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే అదే ఇచ్చింది చూడండి. ఎడ్యుకేషన్ నారాయణ. సో స్కిల్స్ వచ్చేసి ఇంకా అడిషనల్గా కూడా తను యాడ్ చేసి నాకు ఇక్కడ ఇచ్చింది చూడండి. సో ఇది ATS బేస్డ్ రెజ్యూమే అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకైతే ఇదంతా అర్థమైంది కదా. అండ్ నేను ఇక్కడ ఫస్ట్ తెలుగు గురించి నేను ఎక్కువ ఇవ్వలేదన్నమాట. ఇక తెలుగు అని చెప్పేసి నేటివ్ అదే ChatGPT అట్లా ఇచ్చుకుంది, నేనేమి ఇవ్వలేదు. అండ్ ఇంగ్లీష్ చూడ ఫ్లూయెంట్ అని ఇచ్చింది, హిందీ కన్వర్జేషనల్ అని ఇచ్చింది. అంటే నేటివ్ అని అంటే తెలుగు ఇంకా మన నేటివ్ లాంగ్వేజ్ కాబట్టి, అండ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ అంటే ఇక పర్ఫెక్ట్ అని ఇచ్చింది. నేను అవి ఏం మెన్షన్ చేయలేదు, వాటికి అవే మెన్షన్ చేసుకుంది. అండ్ ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ వర్క్ అసలు నేను ఇవ్వలేదు, ప్రాజెక్ట్ వర్క్ కూడా అదే క్రియేట్ చేసుకుంది. అంటే బేస్డ్ ఆన్ నా ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ని బట్టి అది ఇక్కడ ఇచ్చుకుంది. సో మీరు ఏమైనా ప్రాజెక్ట్ యాడ్ చేయాలనుకున్నా ఇక్కడ మీరు ఎందాక టైప్ చేశారు కదా, నేను చూపిస్తాగండి. సో ఇక్కడ ఏదైతే టైప్ చేస్తారో ఆ టైప్లో మీరు లైక్ ఏదైనా డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ ఈ డీటెయిల్స్లో మీకు ఏదైనా మిస్టేక్ అనిపిస్తే ఇక్కడ పెన్సిల్ ఉంటుంది కదా, సో అగైన్ మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ ChatGPT యూజ్ చేసే వాళ్ళకి అది ఐడియా ఉంటుంది. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూడండి, నేను జస్ట్ కొంచెమే ఇచ్చిన, బట్ ఎంత పెద్దగా ఎలాబరేట్ చేసింది చూడండి. ఎడ్యుకేషన్ కూడా, సో మీరు ఇంకా ఇంటర్ 10th కూడా ఇక్కడ ఇవ్వచ్చు. సో అట్లా. అండ్ ఇక్కడ లాస్ట్కి ఏమడుగుతుంది చూడండి, కన్వర్ట్ దిస్ ఇంటూ ఏ వర్డ్ ఆర్ PDF డాక్యుమెంట్ అని చెప్పేసి అడుగుతుంది. అండ్ ఇక్కడ కూడా టైలర్ ఇట్ ఫర్ ఏ స్పెసిఫిక్ జాబ్ రోల్ లైక్ ప్రోగ్రామ్ ఆపరేషన్స్, కంటెంట్ క్రియేషన్ ఆర్ NGO రోల్. అది నా డిఫరెంట్ ఇంతకుముందు దాన్ని కోఆర్డినేట్ చేసుకొని అది ఇప్పుడు ఇచ్చిందనమాట. సో నాకు ఇక్కడ సెకండ్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ అడుగుతున్నా. సో ఏమని గివ్ ఇట్ ఇన్ ఏ వర్డ్ అని చెప్పేసి అడుగుతున్నా. గివ్ ఇట్ ఇన్ ఏ వర్డ్ అండ్ PDF. సో ఇక్కడ అది కోడింగ్ చేసుకుంటుంది చూడండి. ఇది నాకు హైలైట్ అనిపించిన విషయం ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్లో మనం ఎలా ఇవ్వాలి అని అది ఆలోచించుకుంటుంది. సో అదంతా ఇదన్నమాట ఈ ప్రోగ్రామ్. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఏ PDF ఇవ్వాలని చెప్పేసి ఇదంతా డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇదంతా చేంజ్ చేసుకుంటుంది. ఇక్కడ లైన్స్ ఏమేమి ఇవ్వాలి, ఇక్కడ చూడండి బాడీ ఏమేమి ఇవ్వాలి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇవ్వాలి అండ్ అది 2 to 3 పారాగ్రాఫ్స్ రాసుకుంటుంది ఒక్కొక్క దానికి. ఇక్కడ చూడొచ్చు అంతా డీకోడ్ చేసుకొని ఇప్పుడు మనకి ఇస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది చూడండి. నిజంగా ఇది అప్పుడప్పుడు నేను ఇట్లా చేసుకుంటున్నప్పుడు ఐ ఫీల్ అమేజ్. ఎందుకనంటే ఒకప్పుడు ఇదే రెజ్యూమ్ చేసుకోవడానికి మనం నెట్ సెంటర్కి వెళ్ళి 30 minutes 40 minutes ఒకసారి గంట 2 గంటలు కూర్చొని చేసుకునేది. బట్ ఇప్పుడు అట్లా కాదు, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూడండి అయిపోయిందండి. డౌన్లోడ్ యువర్ వర్డ్ రెజ్యూమ్ అని చెప్పేసి అని అన్నది. సో నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నా, డౌన్లోడ్ అయిపోయింది. సో లెట్స్ చెక్. ఇదిగో గైస్ చూడండి ఎంత ప్రొఫెషనల్గా మనకు ఒక రెజ్యూమ్ చూడండి, ఎంత ప్రొఫెషనల్గా ఒక రెజ్యూమ్ ఇచ్చిందో చూడండి. ఇదిగో చూడండి ఎంత మంచి రెజ్యూమ్ క్రియేట్ చేసి ఇచ్చింది. సో ఇది అనమాట, చూసిండు కదా గైస్. ఇది మన రెజ్యూమ్ మేకింగ్, ఈజీ రెజ్యూమ్ మేకింగ్ ఇన్ ChatGPT. ఎంత ఈజీగా చేస్తానంటే ఒక రెజ్యూమ్ చేసుకోవాలని అంటే ఇప్పుడు తెలిసిన దగ్గరికి పోయి అక్కడ 20-30 minutes 40 minutes ఒకసారి గంట 2 గంటలు కూడా పట్టేది ఆ రెజ్యూమ్ పర్ఫెక్ట్గా క్రియేట్ చేసుకోవడానికి. బట్ ఇప్పుడు ChatGPT మాత్రం జస్ట్ 5 to 10 minutesలో అంటే మనం ఎంటర్ చేసి ఇవన్నీ చేసి అక్కడ ఇచ్చేసరికి అదొక మంచి రెజ్యూమే అయితే మనకు ఇచ్చేస్తుంది. సో ఒకవేళ వర్డ్ సో ఇట్లాంటి PDFలకి కన్వర్ట్ రాని వాళ్ళకు కూడా అది డైరెక్ట్ PDFలకి వర్డ్లకు కూడా కన్వర్ట్ చేసి ఇస్తుంది అనమాట. సో వీ కెన్ అండర్స్టాండ్ హౌ ఫర్దర్ ChatGPT అయినా సరే ఎంత ఫర్దర్గా మూవ్ అయిందో ఒకసారి అయితే చూడండి. అండ్ ఒకసారి ఏంటంటే మీ ప్రీవియస్ రెజ్యూమేస్ అండ్ ఒకసారి దీంట్లో అప్డేట్ చేసిన రెజ్యూమేస్ ఉంటాయి కదా, వీటికి కంపేర్ చేసి చూడండి. లాట్ ఆఫ్ డిఫరెన్స్ విల్ బీ హ్యాపెన్ అనమాట. సో అందుకే నేను ఒకసారి మీ అందరికీ చూద్దామని చెప్పేసి అనిపిస్తుండే. లాస్ట్ 2 days బ్యాక్ నేను కూడా యూజ్ చేసిన, ఒక బెస్ట్ అవుట్పుట్ వచ్చినుండే. సో అట్లా దీని గురించి అదనమాట. ఐ హోప్
ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. సో అది గైస్, అంటిల్ దెన్, bye bye and meet you on tomorrow's vlog. Love you guys. Bye bye.